తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు చలంచర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సీతారామయ్య బ్రహ్మత్వంలో సాయిబాబాకి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా ఆశీర్వాదాలు పొందారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భక్తిపూర్వకంగా పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గురు పూర్ణిమ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళ్లాడగా బాబావారి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న స్వచ్ఛంద సేవకులకు భక్తులు అభినందనలు తెలిపారు. దర్శనం చేసుకుంటున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:35కు కాకడహారతి, 6 గంటలకు బాబావారికి వినాయకుడికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి వివిధ పలరసములతో విశేష అభిషేక సుగంధ ద్రవ్యములతో అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 8 గంటలకు సహస్రనామార్చన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమానికి ఉదయం 5 గంటలకే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అలాగే 11 గంటలకు అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ అన్నప్రసాదం స్వీకరించి బాబావారికి పాటలు కావడంగా కోరుచున్నాం. స్థానిక సవిత్రిపేటలో వేంచేసిన శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధ్యాన మందిరంలో బుధవారం గురు పౌర్ణమి పురస్కరించుకుని పూజలు నిర్వహించారు. సాయిబాబా వారికి పంచామృతాలతో అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయపిరెడ్డి ధర్మారావు, రాయపిరెడ్డి అర్జునరావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయపిరెడ్డి అర్జునరావు, శానం శేషారావు, యజ్ఞన బాలయోగి, సాయిరాం అప్పారావు, పల్లెల జగన్నాథం, వడ్డి దొరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం కొరకు షెడ్డు నిర్మాణం జరుగుతోందని దాతలు సహకరించాలని కోరారు. సౌత్రిపేటలో వేంచేసి ఉన్న మరి షిరిడి సాయిబాబా జ్ఞాన సత్యంగ భజన మందిరం నందు ఈ రోజున గురు పౌర్ణమి పురస్కరించుకొని ఇక్కడ బాబా గారికి అన్ని హారతులతో పాటు మరి ఈ రోజున అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి మరి ఇక్కడ ఈ సౌత్రిపేట వాస్తవ్యులైన శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారు వారి యొక్క సౌజన్యంతో ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం వారి సౌజన్యం జరుగుతుంది. వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో సహకరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. మరి మేము లోగడ ఇక్కడ స్థలం కొన్నాం. ఆ స్థలంలో షెడ్ వేస్తున్నాం. వర్షం వచ్చినా కానీ ఆ షెడ్లో భోజనాలు చేయొచ్చు, చిన్న పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కూడా చేయొచ్చు. దానికి కూడా ఎవరైనా సహకరించే దాతలు ఉంటే ముందుకు వచ్చి సహకరించగా కోరుతున్నాం. మరి ఇక్కడికి వచ్చిన ఈ భక్తులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు సవిత్రిపేటలో వెంచేసి ఉన్న సాయిబాబా వారి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఉదయం నుంచి కూడా పూజలు అయ్యి కూడా చాలా బాగా జరిగినాయి. ఆరతి కార్యక్రమం కూడా అయ్యింది. స్త్రీలంతా కూడా వారు స్వయంగా వంట ఉండడం ఇక్కడ ప్రత్యేకత. వంట వాళ్ళు ఎవరు ఉండరు, సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, సర్వర్స్ ఉండరు. అంతా కూడా కార్యకర్తలు, భక్తులే స్వయంగా చేసుకునే గుడిది. ఇలాంటి గుడికాడ ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ భోంచేస్తున్న భక్తులందరూ కూడా చాలా సంతోషంగా హాయిగా ఉంటారని ఆ బాబా గారిని ప్రార్థిస్తున్నాం.
అన్ని దానములకు అన్నదానమే గొప్ప. కన్నవారి కంటే గనులు లేరు. మన పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే ఎమ్మడు గొప్పవాడు కాదు. ఎన్న గురుని కన్నా ఎక్కువ లేరు. అలాంటి గురువే మన సాయిబాబా వారు. ఆ గురుని కన్నా ఎక్కువ ఎవరు లేరు. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి శుభ సందర్భంగా షిరిడీలో సాయినాథుడు శరీరముగా ఉన్నప్పుడు ఆయన తొలి గంట ఆయన నోటుతోటి ఈ గురు పౌర్ణాన్ని జరుపుకోమని తన భక్తులకు సెలవిచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను గురు పౌర్ణమి పరంపరగా వస్తుంది. అదే సందర్భంగా మన తాడేపల్లిగూడు సౌత్రిపేటలోని వేసి ఉన్న బాబా గారి యొక్క ఆలయం నందు ప్రతి సంవత్సరము మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గురు పౌర్ణాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ ప్రతి గురు పౌర్ణానికి నంద్యాల కృష్ణమూర్తి గారి యొక్క ఆర్థిక సహాయం 25,000 రూపాయలు ఇస్తారు. ఆ కార్యక్రమంలో ఈ గురు పౌర్ణాన్ని మేము జరుపుకుంటున్నాము. అలాగే ఈరోజు షెడ్ వేయడానికి కొవ్వూరి గాంధీరెడ్డి గారు అల్లుడు గారు 2,50,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఇంకా ఆర్థిక సాయం కావాలి, కొంతవరకు అయింది షెడ్ వరకు. మిగతా పనులకి ఎవరైనా అవకాశం ఉంటే ఆ యొక్క అన్నదాన షెడ్కి ఆర్థికంగా సాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. గురు పౌర్ణమి సందర్భంగా మన సౌత్రిపేటలో వేయించేసి ఉన్న మన బాబా గారి సాయి సత్సంగ భజన సమాజం వద్ద అన్నీ కూడా మన అన్నదాన సమారాధన బాగా జరుగుతుంది. భక్తులందరూ వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ఉప్పాకపాడు గ్రామ పరిధిలో ఉన్న నాగశివలింగ షిరిడి సాయి మందిరంలో గురుపూర్ణిమ పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు, కమిటీ, మహిళా కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సుమారు 3,000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇప్పటి వరకు గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అన్న సమారాధన చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల మొదటి గురువారం ఆలయం వద్ద భక్తుల సహకారంతో అన్న సమారాధన చేయడం జరుగుతుందన్నారు. ఈ పూజల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ఉప్పాకపాడులో ఉన్నటువంటి నాగలింగ సాయిబాబా గుడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ గుడిని 1989లో ఒక ఆర్టీసీలో పనిచేసే కండక్టర్ గారు కాకిలేటి వీర్రాఘులు గారు నిర్మించారు. అప్పటి నుంచి దినదిన వృద్ధి చెందుతూ ఈ గుడి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గుడిలో ఎవరైనా భక్తులు తమ కోరికలను మొక్కుకున్నట్లయితే ఆ మొక్కు తీరిన వెంటనే ఆ నెలలో లక్షవారం భోజనాలు పెట్టడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అందరూ మాకు ఎంతో సహకరించి అన్నదానానికి, ప్రతి కార్యక్రమానికి మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ సహకరించి ఎంతో ఇదిగా చేస్తున్నారండి. మాకు వాళ్ళ సహకారం లేకుండా మేము ఏమీ చేయలేము. ఆ బాబా దైవాళ్ళు అందరూ ఒక్కటిగా ఉండి ఏ మనస్పర్ధలు లేకుండా ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల పాటు ఇలా చేసుకోవాలని, బాబా ఇది పొందాలని, మేము బాబా ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నామండి. మా నాన్నగారు కట్టించారు ఈ గుడి. మా వారు మేము చూస్తున్నామండి. మేమిద్దరమే చూడటం కాదండి, ఈ అంబాపురం వాస్తవ్యులు అందరూ ప్రతి ఒక్కళ్ళు మాకు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ మాకు సహకరిస్తున్నారండి. షిరిడి సాయినాథ్ ఆలయంలో ప్రతి గురువారం కూడా లలితా పారాయణం, విష్ణు పారాయణం జరుగుతుంది. కావున ప్రతి గురు పౌర్ణమికి మేము ఎంతో అందంగా చక్కగా స్వామికి చాలా బాగా చేసుకుంటున్నాం. ఇంకా ఇలాగే ఎంతో వైభవంగా చేసుకోవాలన్న స్వామి ఆశీస్సులు మా అందరి మీద ఉండి ఇంకా ఎంతో ప్రళయంగా చేసుకుని చేయించుకోవాలని మేము ఆ స్వామివారిని కోరుకుంటూ 1989లో స్థాపించినది అండి. స్వయంగాను బాబావారిది, నాగలింగ సాయినాథ్ది కాకిలేటి వీరరాఘవులు గారు స్థాపించారండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి అద్భుతంగా ప్రతి గురువారం కూడా అంగరంగ వైభోగంగా మాకు ఇక్కడ జరుగుతుందండి. ప్రతి మొదటి లక్షవారం నెలలో వచ్చే మొదటి లక్షవారం మేము భోజనాలు పెట్టుకుని అన్నీ చాలా ఆనందంగా చేసుకుంటామండి. ప్రతి గురు పౌర్ణమి కూడా మేము చాలా ఇదిగో భక్తులు, వేలాది మంది భక్తులతో మేము చాలా ఆనందంగా చేసుకుంటామండి. ఉంగుటూరు మండలం నారాయణపురంలో శ్రీ నాగసాయి పంచాయతన షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు అక్కిన లక్ష్మీనారాయణ, స్వరాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం దాతలు, భక్తుల సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల కుటుంబ సభ్యులు అక్కిన నాగేంద్రబాబు, సుశీలాదేవి దంపతులు, అక్కిన బాలనాగేశ్వరరావు, పద్మ దంపతులు, గ్రామ మాజీ సర్పంచ్ అక్కిన నాగమణి, అక్కిన వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ దాతల సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహించారు. గత 14 సంవత్సరాలుగా ఆలయం నిర్మించిన నాటి నుండి ప్రతి గురువారం బాబావారికి విశేష పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా గురు పౌర్ణమి రోజున బాబావారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ చేయడం జరుగుతుందన్నారు. బాబావారి దయతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇవాళ బాబావారికి పవిత్రమైనటువంటి రోజు ఈరోజు గురు పౌర్ణమి. ఆ గురు పౌర్ణమి ఎన్ని సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఆ గురు పౌర్ణమి రోజుని ఈ గ్రామం అంతా కూడా గడపకే కూడా మనుషుల్ని కేకేసి, బొత్తుల్ని కేకేసి, ఊళ్ళో రైతాంగాన్ని అందరినీ కేకేసి ఈరోజు మరి 4,000 మందికి నేను అన్నదాన కార్యక్రమాన్ని చేయబడుతుంది జరుగుతుంది. మరి గురు పౌర్ణమి అంటే గురువుని మనం దర్శించుకునేటువంటి రోజు ఈరోజు. గురువుని మనం పూజించుకునేటువంటి రోజు. ఆ రోజుని మరి ఈ రోజున బాబావారు ఆశీస్సులు తీర్చడానికి మన ఆశీస్సులన్నీ కూడా బాబావారు మనకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఆ బాబావారు ఆయన పరిష్కారం చేసి ఆ బాబావారు దర్శనం చేసుకుంటే మనకు ఉండేటువంటి లావాదేవీలు కానీ పాపపుణ్యాలు కానీ ఏవైనా సరే ఆయన పరిష్కారం చేసి మనకి శుద్ధిపరిచేటువంటి సాయిబాబా ఈ నారాయణపురంలో వచ్చి 14 సంవత్సరాలు అయింది. మా మామయ్య అక్కిన లక్ష్మీనారాయణ, స్వరాజ్యలక్ష్మి, బాలనాగేశ్వరరావు, అలాగే పద్మావతి, నాగేంద్రబాబు, సుశీల కుటుంబ సభ్యులతో ఈరోజు 16 విగ్రహాలతో అద్భుతంగా ఇవాళ షిరిడీకి తలమించినట్లుగా ఇక్కడ సాయిబాబా ఆలయాన్ని కట్టించటం, నారాయణపురం పరిసర ప్రాంతం అందరికీ కూడా మరి చాలా అద్భుతంగా కలవటానికి ఒక మంచి ప్లేస్గా ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. మరి 14 సంవత్సరాలు నుంచి కూడా ఇలా అన్నదాన కార్యక్రమం నిరంతరం జరపడానికి భక్తులు సహకరిస్తున్నారు. అందరూ కూడా పెట్టడం ఒక ఎత్తు అయితే భక్తులు రావటం ఇంకొక ఎత్తు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ లేకపోయినా అమెరికాలో ఉన్న మనం అందరం కూడా ఈ గుడికి వచ్చి ఈ బాబావారి దగ్గర ఏదనుకుంటే అది మనకి జరుగుతుంది. మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ జాస్తి లక్ష్మి శ్రీనివాసు వాళ్ళ అమ్మాయికి కూడా ఉద్యోగం వస్తే బాగుండును అని ఇక్కడ బాబావారిని నమస్కరించారు. పాదాలకు నమస్కరించుకున్న వెంటనే మరి ఉద్యోగం కూడా రావడం జరిగింది. ఫస్ట్ జీతం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరికీ అంతా మంచి జరగాలని, వాళ్ళ కోరికలన్నీ బాబా గారు నెరవేర్చాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఏ సంస్కృతిలోని లేని గొప్పతనం మన హిందూ సంస్కృతిలో ఉన్నది ఇది. గురువు లేనిదే ఏ మనిషి కూడా ఏ మార్గం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాగా గురుదేవో భవ అంటారు. సో తల్లిదండ్రుల తర్వాత గురువే. ఆ గురువుతో మనం ఈ సాయిబాబా గారితో పూజించుకుని మొత్తం ప్రజలందరికీ సుఖ సంతోషాలతో చక్కగా ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పి మనసా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం అమ్మవారికి వివిధ ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, ఆవు పాలతో అమ్మవారికి అత్యంత వైభవంగా అభిషేక చేశారు. వెలవలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అభిషేక కార్యక్రమం చేశారు. ఆలయ ఈవో డివి చంద్రశేఖర్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అనగా వ్యాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఇవాళ పంచామృతాలతో, ఫలరసాలతో, విభూది, గంధము, కుంకుమ, ఫలరసాలతో అందరితో కూడా ఈరోజున అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులందరూ కూడా చాలా విరివిగా అమ్మవారిని పాల్గొని అమ్మవారిని దర్శించుకుని
అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రలవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ యొక్క అభిషేకము ప్రతి నెల కూడా ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి అమ్మవారికి ఇదే విధంగా అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఆషాఢ పౌర్ణమి, దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి విశేషంగా అభిషేక కైంకర్యం నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలవుతారని చెప్పి కోరుకుంటున్నాము. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెండపాడు మండలం రాచర్ల గ్రామంలో షిరిడీ సాయినాథుని క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు, జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయినాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి మహిళా సేవకులు బాబావారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు సేవలందించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్తో పాటు నేలపల్లి దినేష్ యాదవ్, ఆలయ చైర్మన్ బేతిన సాయి గిరిధర్, ఆలయ కమిటీ మల్లిన కృష్ణారావు, కొండ్రెడ్డి బాబురావు, కొండ్రెడ్డి బద్రి, నారాయణ, పాలకుర్తి వరప్రసాద్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మార్నింగ్ నుంచి కూడా ప్రతి సాయిబాబా ఆలయంలోని కూడా చాలా పెద్ద ఎత్తున పూజలు, అలాగే వ్రతాలు, దాంతోపాటు హోమాలు కూడా జరగడం మనంతో చూస్తూ ఉన్నాం. అలాగే ఎంతోమందికి అన్న సమారాధన కూడా చేయడం జరిగింది. అలాగే ఈ రోజున రాచర్లలో కూడా భారీగా అన్న సమారాధన ఏర్పాటు చేయటం, భక్తులందరికీ ఇక్కడికి రావటం, అందులో భాగంగానే పొద్దున్నుంచి కూడా పూజలు కానీ వ్రతాలు కానీ అన్నీ కూడా చేయించటం. ఖచ్చితంగా ఆ సాయిబాబా ఆశీస్సులు మనందరి మీద ఉండాలి. అలాగే ఈ రాచర్ల గ్రామం మీద, ఈ ప్రజలందరి మీద ఉండి ఇంకా సుభిక్షంగా ఉండాలని మనం ఎప్పుడూ కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఆయనకి మంచి శక్తిని ఇవ్వాలి. ఇంకా మంచి కార్యక్రమాలు చేసి నియోజకవర్గం అంతా డెవలప్ అయ్యే విధంగా ఆయనకి శక్తిని ఇవ్వాలని చెప్పేసి సాయిబాబాని నేను కోరుకుంటూ, పౌర్ణమి సందర్భంగా మా సాయిబాబా ఆలయానికి ఇచ్చేసిన బొలిశెట్టి రాజేష్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, తదితర నాయకులందరికీ ఈ స్వాగతం పలుకుతూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా రాచర్ల షిరిడీ బాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సంతర్పణ, పొద్దునుంచి సాయి వ్రతాలు, ఇవన్నీ పూజలు, బాగా అభిషేకాలు బాగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి రాజేష్ గారు ఇచ్చేసినందుకు ఆలయ కమిటీ తరఫున ఆయనకి అభినందనలు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో బాబా గారి గుడిలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, సాయి వ్రతాలు అన్నీ నిర్వహించబడినాయి. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి భారీ అన్న సమారాధన జరిగింది. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బాబావారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోతిబొమ్మ సెంటర్లో శ్రీ లక్ష్మీ సాయి మందిరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పల్లవర్జుల కిషోర్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయంలో ఉదయం స్వామివారికి వేద మంత్రోచ్చారణ నడుమ అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ సాయి మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ సాయి స్వామివారికి విశేష పూజలు, శివాభిషేకం, అర్చనలు, హారతులు, సుమారుగా 5,000 మందికి అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తి శ్రద్ధలతో కళకళాడగా శివనామ స్మరణలు, వేద ఘోషల మధ్య పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాతి రామకోటేశ్వరరావు, కొప్పిశెట్టి రమణయ్య, ముప్పిడి సురేష్ రెడ్డి, ముద్దన శ్రీనివాసరావు, తాళ సూరిబాబు, సింధు, ఆలయ అర్చకులు పర్లావర్జుల కిషోర్ శర్మ, కోతిబొమ్మ సెంటర్ యువత తదితరులు పాల్గొన్నారు. మరి గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురువుల వల్ల అజ్ఞానం పోగొట్టి విజ్ఞానాన్ని మార్గం చూపెట్టే గురువులు, మరి మన చదువు చెప్పిన మాస్టర్లే కాదు, అలాగే సంఘంలో పురోహితులు కూడా మనకు గురువులుగానే భావించవచ్చు. అందుకని ఆ భావంతో ఈ రోజున మీ ముగ్గురు పురోహితులను కూడా అందరూ కూడా మేము సన్మానించుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా సన్మానానికి వాళ్ళు అంగీకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కోతిబొమ్మ సెంటర్లో విఘ్నేశ్వర లక్ష్మీ సాయి మందిరం కట్టి సుమారుగా
27 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి మరియు ఇతర కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. గురు పూర్ణిమ అనగా వ్యాస పూర్ణిమ, గురువులను పూజించడం. బాబావారు సద్గురు కాబట్టి ఆయన పూజల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. అలాగే మన కోతిబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం గత 26 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా గురు పౌర్ణమి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పొద్దున 4 గంటల 30 నిమిషాలు కాగడ హారతి, అలాగే ఉదయం 5 గంటల 15 నిమిషములకు బాబావారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరగబడింది. తర్వాత బాబావారికి సహస్రనామ పుష్పార్చన కార్యక్రమం జరగబడింది. భక్తులందరి చేత 9 గంటలకి సామూహికంగా ప్రతి భక్తుడి చేత కూడా స్వయంగా వాళ్ళ స్వయహస్తాలతో బాబావారికి వాళ్ళే స్వయంగా పాలుగా పంచామృతాలతో అలాగే పాలతో నీళ్లతో వారికి వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసుకున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతోంది. ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమం సుమారు 4000 మందికి ఈ యొక్క భోజన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా భీమడోలులో వ్యాప్తంగా సాయిబాబా వారి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. గుండుగొలను, భీమడోలు, పోళ్ల, ఎంహెంపురం, పాతూరు అలాగే వివిధ గ్రామాల్లోని బాబా ఆలయాలకు తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా తరలివచ్చారు. భీమడోలు పాలకేంద్రం సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో బాబాకు విశేష అభిషేకాలు, అర్చనలు, మహామంగళ హారతులు నిర్వహించారు. అర్చకులు బృందావనం శేషభట్టాచార్యుల వేదమంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ ఆప్గాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గన్ని భరత్ ఆర్థిక సహకారంతో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భీమడోలు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు శేషభట్టాచార్యులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించామని, భక్తుల సహకారంతో వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమడోలు గ్రామంలో పాలకేంద్రం వద్ద వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా వారి దేవాలయం వద్ద ఈ రోజున గురు పౌర్ణమి సందర్భముగా ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజా అభిషేక కార్యక్రమాలు అనంతరం మన భీమడోలు మరియు ఆంధ్రప్రదేశ్ అప్కాబ్ చైర్మన్ గారు అయినటువంటి గన్ని వీరాంజనేయులు గారు వాళ్ళ అబ్బాయి భరత్, అనూష దంపతుల చేత ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అలాగే భక్తుల సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి పురస్కరించుకుని పూజలు నిర్వహించారు. సాయిబాబా వారికి పూజలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. బాగువిల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించిన సాయిబాబా గుడి యందు ఈరోజు తెల్లారుజామున 5ంటికి పంచామృతాలతో అభిషేకము మూలవిరాటికి చేశారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తికి చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఉత్సవమూర్తి భక్తులందరూ చేసుకుని ఉన్నారు. 50 మంది భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని దర్శనం చేసుకుని భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్థానిక కడకట్ల ద్వారకానగర్ రోడ్లో శ్రీ షిరిడి సాయినాథ్ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి పంచామృత అభిషేకములు, లక్ష్మీ గణపతి హోమం వైభవంగా జరిగాయి. బొల్సెట్టి రాజేష్ దుని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కర్రి భాస్కర్రావు, లచ్చిరెడ్డి సత్యనారాయణ, నక్కా సూరిబాబు, వెంకటరమణ ట్రావెల్స్, భాస్కర్, సంపత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ర్యాలీ శివరామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో అభిషేకములు, హోమములు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురు పౌర్ణమి పర్వదినాన్న ఈ ద్వారకా నగర్లో ఉన్నటువంటి 4 రోడ్లో ఉన్నటువంటి మన సాయిబాబా గుడిలో చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడికి భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామి సాయిబాబా పేరు మీద ఇక్కడ ఇవాళ గణపతి హోమం చేయడం, అట్లాగే దుని వెలిగించడం ఇలాంటి కార్యక్రమాల్లో
వీరందరూ నిమగ్నమై నన్ను కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు అవ్వచ్చు, ఆలయ కమిటీ వారు అవ్వచ్చు, అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సాయిబాబా కరుణ మనందరి మీద ఉండాలి, సుభిక్షంగా ఉండాలి ప్రాంతం అంతా. అలాగే ఎప్పుడు ఆ బాబా యొక్క ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారికి కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు ఇక్కడ ఈ ద్వారకా నగర్లో జరిగే విధంగా ఆయనకి స్వామి శక్తిని ఇవ్వాలని. ద్వారకా నగర్ కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరం నందు గురు పౌర్ణమి సందర్భంగా 2 రోజులు గురు పౌర్ణమి ఉత్సవాలు జరుపుతున్నాం. అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు ఉదయం బాబావారికి విశేష అలంకరణ, పంచామృత అభిషేకము, అలానే శ్రీ లక్ష్మీ గణపతి హోమము నిర్వహించుకోవడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు పల్లకి సేవ, 7 గంటలకు ఇస్కాన్ వారిచి భగవద్గీత ప్రవచన క్లాసు నిర్వహించబడుతుంది. ఈరోజు హోమంలో 3 దంపతులు పాల్గొనడం జరిగింది. అలాగే రాలి శివరామకృష్ణ శర్మ గారి చేతుల మీదుగా హోమం అత్యంత వైభవంగా జరిగింది. అలాగే మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు దూన్ ఓపెనింగ్ కూడా నిర్వహించుకోవాలి తలిచాము. సాయంత్రం లోపు ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఎంతో విశేషంగా ఈరోజు భక్తులందరి గోత్రనామాలతోటి కూడా స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం, అలాగే దుని యొక్క కార్యక్రమం కూడా ఉన్నాయి. ఈ యొక్క ముందు విగ్రహాన్ని ఇచ్చింది బొలిశెట్టి శ్రీని గారు. అసలు ఆయన చెయ్యి ఎంత మంచిదంటే చిన్న పాకలో ఉన్న విగ్రహం ఈరోజు సుమారు పెద్ద షెడ్డు, ఒక 50 లక్షల ఆశతోటి చాలా వైభవంగా వెలుగొందుతోంది. కాబట్టి ఈ యొక్క ఆలయానికి ఆయన ఎంతో సేవ చేశారు. అలాగే కమిటీ సభ్యులు కూడా ఏ విషయంలోనూ కూడా లోటు లేకుండా వారి శక్తికి మించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో చాలామంది కృషి చేశారు. వారిని, వారి కుటుంబ సభ్యులను కూడా ఆ స్వామివారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఉపాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వర్షాల కోసం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వరుణ జపం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో త్రినాథరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతులకు అనుకూలంగా సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో ఈ వరుణ జపం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ద్వారకా తిరుమలలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండపై ఈరోజు మన శివాలయంలో కొండ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే ఉందో ఆ శివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు వరుణ జపం, ఎందుకంటే వర్షాభారం వల్ల పంటలు సరిగా పండక రైతులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వర్షాలు సమృద్ధిగా పడాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని శివాలయాల్లో ఈ వరుణ జపం అన్నది 3 రోజులు జరిపించమని కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం ధర్మకర్తల సమక్షంలో ప్రారంభించడం జరిగిందండి. ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. 3వ రోజు స్వామివారి మూల విరాటికి లోపల జలాభిషేకం, జలాదివాసం అంటారు. ఆ జలాదివాసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, ఫలితాలు అంది రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కోరుకున్నాం. తాడేపల్లిగూడెం నల్లజర్ల రోడ్ మాగంటి కళ్యాణ మండపం ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తలు కడియాల పరశురామయ్య, విజయలక్ష్మి దంపతులు నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పూర్ణిమ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం కాగడహారతి, ఫలరస, సుగంధ ద్రవ్యాలతో విశేషాభిషేకం నిర్వహించారు. అన్నాభిషేకం, సహస్రనామార్చన, నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలు వైదిక మంత్రోచ్చారణల మధ్య ఘనంగా జరిగాయి. శ్రీ శంకర సాయి సత్సంగ మండలి తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మహాయజ్ఞాన్ని 12 పర్యాయాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం శ్రీ సాయిబాబా పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర.
అన్నీ ఆయనే మాకు. ఆయన ఎంతో బాగా గురు పౌర్ణమి వేడుకలను ఎంతో బాగా చేయించుకున్నారు. నేను ఎప్పుడు అనుకున్నాను, బాబా భక్తులు రావట్లేదు, భక్తులు రాబట్టుకోండి, అందరికీ మీ ఆశీస్సులు ఇవ్వండి. ఈ గుళ్ళో అన్నీ ఎప్పుడు కార్యక్రమాలు 10 ఏళ్ళ నుంచి కూడా బాగా జరుగుతాయండి. విష్ణు లలితలు అన్నీ బాగా జరుగుతాయి. ఎవరేమనుకున్నా వాళ్ళకి అన్ని పనులు నెరవేర్చు స్వామి. ఇది అందుకే ఒక్కళ్ళకి కాదు, మొత్తం అందరికీ మీరు చెయ్యాలి, మీ ఆశీస్సులు ఇవ్వాలనే దండం పెట్టుకున్నా. ఇవాళ అనుకోకుండా విపరీతంగా బాగా వచ్చారు, జనం బాగా వచ్చారంటున్నారు. బాగా వచ్చారు. అన్ని కార్యక్రమాలు మా సత్సంగం వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమం అన్నీ బాగా చేస్తారు. ఈ రోజున గురు పౌర్ణమి. మరి ఈ సందర్భంగా మాగంటి వారి కళ్యాణ మండపంలో కడియాల పరశురామయ్య విజయలక్ష్మి దంపతులు అతి వైభవంగా ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఇప్పటి వరకు కూడా మరి గురువులకి సద్గురు అయిన బాబా గారికి ఉదయం కాకడహారతి, అనంతరం మరి దంపతులచే పలు రకాల పళ్ళ రసాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ అన్న అభిషేకం జరిపించడం జరిగిందండి. పెన్షనర్ల పితామహుడు స్వర్గీయ ధరం స్వరూప్ నకార వర్ధంతి సందర్భంగా ఎస్జీపీఏ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం యూనిట్ సంఘ భవనంలో నకార విగ్రహానికి సంఘ సభ్యులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బి హరికుమార్, వైవీఎస్ మూర్తి, కె బాలకృష్ణ, ఎండి భాష, గాజుల మురళీకృష్ణ, ఎండి ముస్తఫా, కె సూర్రెడ్డి, బి సత్యనారాయణరాజు, వంగపండు రామ్మోహన్ రావు, ఎల్వి ప్రసాద్ రాజు, పి నాగరాజు, కానూరి సత్యనారాయణ, పివి పాపారావు, ఎంజే సత్యానందం, ప్రకాష్ రావు, మున్సిపల్ ప్రసాద్, మాణిక్యం మాస్టారు, పోలీస్ కనకరాజు, ఏఆర్కే సత్యనారాయణ, శివరామయ్య మాస్టారు, నాగేశ్వరరావు, వినోద్ కుమార్, కె వెంకట్రావు, కె సూరపరాజు మరియు తోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శంకరమఠంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి శ్రీ సర్వమంగళ అమ్మవారి యొక్క దేవస్థానంలో వ్యాస పూర్ణిమ సందర్భంగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామికి విశేష అర్చనలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి విశేష కుంకుమార్చనలు చేసి వేద పారాయణ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ కమిటీ సమావేశం స్థానిక మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ డిమాండ్ సాధనకై జూలై 30న భీమవరం కలెక్టరేట్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొడమంచిలి బాబు, సిఐటియు యూనియన్ అధ్యక్షులు తాడికొండ జయరామకృష్ణ, దనాల దానయ్య, ఏబీ శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు హాజరయ్యారు. వ్యాస పౌర్ణమి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో బుధవారం ఉదయం శ్రీ చింతామణి దేవికి శ్రీ గురుపాదుకులకు పంచామృత అభిషేకం, సహస్ర అష్టోత్తర శతనామ పూజలు ఆలయ అర్చకులు ఎవటూరు శశికాంత్ శర్మచే ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పెచ్చెట్టి శ్రీను సీత సౌజన్యంతో నూతన పట్టు వస్త్రాలు అలంకరించారు. శ్రీ గురుపాదుక అభిషేకం, అష్టోత్తర శతనామ పూజలలో వంగల లక్ష్మి, వనిమిశెట్టి లక్ష్మీకుమారి, పెచ్చెట్టి సీత, బొబ్బిలి వెంకటలక్ష్మి, మేడపాటి నాగలక్ష్మి, నక్కా రామలక్ష్మి, ఏడిద రామారావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణవేణి మాతాజీ శిష్యులచే 300 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావులు ఆధ్వర్యం వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా సేవా సంకల్ప ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ శ్రీలీల ఆధ్వర్యంలో పాఠశాలలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మికి సాలువతో సన్మానం చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ఒక మొక్కను అందజేశారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులందరికీ గులాబీ పువ్వులు అందించి వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప ఆర్గనైజేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మీరు ప్రస్తుతానికి ఒక విత్తనాలు టీచర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు చీకటిగా కనిపిస్తున్నారు, కానీ ఆ విత్తనం మొక్కగా మలిచిన తర్వాత ఎంతమందికి నీడనిస్తుంది, ఎంతమందికి స్వచ్ఛమైన గాలినిస్తుంది, ఎన్ని ఉపాధిని కల్పిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. వాళ్ళు చెప్పే మాట, మిమ్మల్ని అనే మాట బాధపడే ప్లేస్లో
వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మా కోసం ఎంత శ్రమను వృధా చేస్తున్నారు. మేము ఇంకెంతగా చదువుకొని వాళ్ళ ప్రయోజనం తీసుకురావాలి, మేము అనుకున్న నిర్ణయించుకున్నాం ఏదైతే ఉన్నత స్థితికి వెళ్ళి వాళ్ళ మాట నిలబెట్టాలి అనేది మీరు ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. స్థానిక ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్న సిద్ధి బుద్ధి వినాయకుని ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. పోళ్ల పీహెచ్సీ పరిధిలో జాతీయ టీకాకరణ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు టీడీ టీకా, 5 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు డీటీ టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి అరుణజ్యోతి, డాక్టర్ ఎంవి ప్రదీప్ పర్యవేక్షణలో ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు ఎంపీహెచ్ఈఓ సమన్వయకర్తగా వ్యవహరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎంఎల్హెచ్పీలు, విహెచ్ఎస్లు, ఆశా కార్యకర్తలు పాఠశాలలను సందర్శించి టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.